మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను తేజ. ప్రకాశం జిల్లాలో ఏదైతే గంజాయి సంబంధించి అక్రమ రవాణా కావచ్చు, గంజాయి సేవిస్తున్న వారిపై కూడా ప్రకాశం జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపారు. గత కొద్దిసేపటి క్రితమే అరెస్ట్ వారెంట్ కూడా చూపించిన పరిస్థితి. ఈ కేసు సంబంధించి కొన్ని డీటెయిల్స్ మాట్లాడేందుకు కూడా ఒంగోలు సంబంధించి డిఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు సార్ మనతో ఉన్నారు. సార్తో మాట్లాడి కేసు సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ చెప్పండి, ఏదైతే వెల్లంపల్లి సమీపంలో స్పిన్నింగ్ మిల్ వద్ద కూడా గంజాయి సేవిస్తున్న కొంతమందిని మీరు అదుపులో తీసుకొని అయితే వారిని గంజాయి సేవిస్తున్నారు, కొంత గంజాయి కూడా అదుపులో తీస్తున్నారు. ఈ కేసు సంబంధించి డీటెయిల్స్ ఏంటి సార్? అదేనండి, మీ అందరికీ తెలుసు, మన రాష్ట్ర ప్రభుత్వం కూడాను గంజాయిని రాష్ట్రం నుంచి తరిమేయాలా, దాన్ని పూర్తిగా నిర్మూలించాలన్నటువంటి ఒక కృత నిశ్చయంతో ఈగల్ అని చెప్పేసి కొత్తగా ఒక ఐజీ స్థాయి ఆఫీసర్ ఆధ్వర్యంలో ఒక ఆర్గనైజేషన్ కూడా స్థాపించడం జరిగింది. మన జిల్లాకి వచ్చేటప్పటికి మన జిల్లా ఎస్పీ గారు కూడాను జిల్లాలో గంజాయి అనే మాట లేకుండా వినపడకుండా చేయాలన్నటువంటి ఉద్దేశం చొప్పున ముందుగా మేము చేస్తున్నటువంటి మా ప్రయత్నాల్లో అవేర్నెస్, మా రైట్ ఫ్రమ్ కానిస్టేబుల్ టు జిల్లా అధికారి వరకు కూడాను ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్ దగ్గరికి వెళ్ళి, ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ దగ్గరికి వెళ్ళి కూడాను దీనివల్ల కలిగేటటువంటి అనర్థాలు ఏమిటి అని చెప్పేసి వాళ్లకు వివరించి దాని జోలికి పోకుండా చేయాలన్నటువంటి ఒక ఉద్దేశం చొప్పున అవేర్నెస్ క్యాంప్స్ చేయటం జరుగుతూ ఉంది. అట్లాగనే మళ్ళీ రెండో వైపు నుంచి ఎన్ఫోర్స్మెంట్. దీంట్లో పెడ్లర్స్ ఎవరున్నారు, పెడ్లర్స్ అంటే మామూలుగా ట్రేడ్ చేసే ట్రాఫికర్స్ అనమాట. వీళ్ళు ఎవరున్నారు, కన్జ్యూమర్స్ ఎవరున్నారు అని చెప్పేసి వాళ్ళ మీద కూడాను దృష్టి పెట్టడం జరిగింది. ఆ విధంగా ఈ మధ్య కొంతమంది టంగుటూరు ఒక 4 days బ్యాక్ కూడా దగ్గర కూడా కొంతమంది స్టూడెంట్సే, అందుట్లో కొంతమంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మానేసిన వాళ్ళు ఉన్నారు, ప్రజెంట్ చదువుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, కన్జ్యూమర్స్ వాళ్ళను కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళ పేరెంట్స్కి కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. అట్లాగనే ఈరోజు ఉన్నటువంటి వాటిల్లో ఒక చైన్ మనకు లింక్ ఒకటి దొరికింది. ఆ చైన్ పట్టుకుంటే ఒక 12 మందిని మనం ఈరోజు మద్దిపాడు లిమిట్స్లో అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 12 మందిలో కూడాను ఒక 2 వచ్చేసి ఒరిస్సా స్టేట్ వాళ్ళు. వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు అని అంటే మనకు మొదట ఆరిజిన్ అయితే ఒరిస్సా స్టేట్దే వస్తుంది. మనకు ఇక్కడ ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్ సెల్లింగ్ ఉంది. అట్లా 12 మంది ఈరోజు. వీళ్ళందరూ ఏంటంటే మనకు ప్రశాంత్ కుమార్ సాహు అని చెప్పేసి, తర్వాత బెహ్రా అని వాళ్ళిద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా ఇక్కడ స్పిన్నింగ్ మిల్లో వర్క్ చేసేవాళ్ళు. అది స్పిన్నింగ్ మిల్లు క్లోజ్ అయిపోయిన తర్వాత ఈ పని మొదలు పెట్టారన్నమాట, ట్రేడింగ్. వాళ్ళకి అక్కడ అబండెంట్ గా ఉంది, అక్కడి నుంచి తీసుకురావటం, ఇక్కడ కొంతమందిని తయారు చేసి వాళ్ళ ద్వారా స్మాల్ పాకెట్స్ చేసి తీసుకొచ్చినటువంటి దాన్ని స్టూడెంట్స్కి కానీ లేదంటే చిన్న చిన్న వర్కర్స్కి కానీ వాళ్లకు అమ్మటం జరుగుతూ ఉంది. మనకు దొరికినటువంటి సమాచారంతో వాళ్ళిద్దరితోటి పాటు రిమైనింగ్ 10 members మొత్తం 12 మందిని కూడాను అరెస్ట్ చేసి ఈరోజు వాళ్ళ దగ్గర నుంచి ఒక 4 kgs గంజాయి కూడా స్వాధీనం చేసుకోవటం జరిగింది. అది వాల్యూ ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇది 20,000, 30,000, కానీ దీన్ని వీళ్ళు స్మాల్ పాకెట్స్ చేసి అమ్మితే దీనికి వాళ్ళు డబుల్, ట్రిపుల్ ఎర్న్ చేయగలుగుతున్నారు. అందుకని వాళ్ళు దానికి అట్రాక్ట్ అయ్యే విధంగా చేస్తున్నారు. ఇప్పుడు మనకు జిల్లాలో జరుగుతున్నటువంటి వాటిల్లో ఒక చైన్ను బ్రేక్ చేయగలిగాం. అట్లానే మిగతా వాటిని కూడా సమాచారం ఉంది, అది కూడా బ్రేక్ చేస్తాం. ఎక్కువగా యువత కూడా దీనికి అలవాటు పడిన పరిస్థితి. సో పేరెంట్స్ కావచ్చు, ముఖ్యంగా యువతకి మీరు ఎలాంటి సందేశం ఇస్తారు? దీనికి పాల్పడిన వారికి ఎలాంటి కఠిన శిక్షలు విధిస్తే బాగుంటుంది? కఠిన శిక్షలు అనే దానికన్నా NDPS అంటే నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాఫిక్ సబ్స్టెన్సెస్ ఈ యాక్ట్ కింద మనకు శిక్షలు బాగానే ఉన్నాయి. అది ఒకటే కాదు, దాంట్లో స్టూడెంట్స్ వాటికి తెలియకుండా దానికి అడిక్ట్ అయ్యి ఉండొచ్చు. అదే విషయాన్ని కనుక మా దృష్టికి వచ్చినప్పుడు మేము పేరెంట్స్కి కూడా చెప్తున్నాం. సో వాళ్ళు కూడాను వాళ్ళ వైపు నుంచి వాళ్ళ యొక్క చైల్డ్ని కంట్రోల్ చేసుకోవటము, జాగ్రత్త చేసుకోవటం జరుగుతుంది. అట్లాగనే మా వైపు నుంచి కూడాను కౌన్సిలింగ్ మేము స్కూల్స్కి వెళ్ళి చెప్తున్నాం అన్నాను కదా, కాలేజెస్కు స్కూల్స్కి వెళ్ళి ఆ ప్రయత్నంలోనే అన్నమాట. అది కొంచెం అవేర్నెస్ కల్పిస్తే దాని నుంచి కొంచెం వాళ్ళను దూరంగా ఉంచగలుగుతాం. స్పెషల్ డ్రైవ్ వలన కొంచెం ఫలితాలు ఉన్నాయంటారు సార్? సత్ఫలితాలు ప్రతి స్పెషల్ డ్రైవ్కి ఫలితం తప్పనిసరిగా ఉంటుంది. అది చిన్నదా పెద్దదా అన్నది కాదు. మా ప్రయత్నాల్లో 100 మందికి చెప్తే వాళ్ళలో ఒక్కళ్ళకు అవేర్నెస్ పూర్తిగా కలిగినా కూడాను సంతోషమే కదా. ప్రకాశం జిల్లాలోని వెల్లంపల్లి సమీపంలో కూడా స్పిన్నింగ్ మిల్ వద్ద దొరికినటువంటి గంజాయి కేసు సంబంధించి డొంకలాగితే కదిలిన విధంగా చైన్ లింక్ ఆధారంగా కూడా 1 by 1 కూడా కొంతమంది అదుపులో తీసుకునే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఎవరైనా గంజాయికి పాల్పడినా, అదేవిధంగా దానికి ఎవరైనా సరే అక్రమంగా రవాణా చేసిన వారిపై కూడా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ తనోజ్ కుమార్తో తేజ, సుమన్ టీవీ, ఒంగోలు నుంచి.